ప్రైజ్ ద లార్డ్. ఈ దినము ఈ రాత్రి సమయంలో మనమంతా కలిసి ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనములు. ఈ రాత్రి మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకోండి. మనల్ని ఎవరూ చూడకపోయినా, మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోయినా మన దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. ఆయనకు దూరమైన స్థలము లేదు, ఆయనకు తెలియని బాధ లేదు. నీ బాధలన్నీ ఆయనకు తెలుసు, నీ హృదయంలో ఉండే బాధలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. ఇదే ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను బలపరుచుకొని విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు 23వ అధ్యాయము 23-24 వచనములలో ఆయన ఏమంటున్నాడంటే, ఇదే యెహోవాకు, నేను సమీపంన నుండి దేవుడని మాత్రమేనా, దూరంన నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశంలో యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఈ మాటలు దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. అంటే మనల్ని గురించి దేవుడు ఎంత శక్తితో ఉన్నాడు, ఎంత బలంతో ఉన్నాడు, ఎంత శ్రద్ధతో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే, నేను దగ్గరున్న దేవుడని మాత్రమే కాదు, నేను దూరంగా ఉండే దేవుడని కూడా అని చెప్తున్నాడు. దేవుడు మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అంటే మీరు అనుకుంటుండవచ్చు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో పర్వతం పైన ఆయన ఆలయం ఉంది, అక్కడే ఉన్నాడు, లేదా పరలోకంలో ఉన్నాడు, ఆయన నన్ను చూడడం లేదు, ఆయన నన్ను గురించి శ్రద్ధ తీసుకోవడం లేదని మీరు అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు మన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాడు. మనం బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తున్నాడు, మనం ఏడుస్తున్నప్పుడు ఆయన వింటున్నాడు, మన కన్నీళ్ళను చూస్తున్నాడు. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నా ఆయన మనతోనే ఉన్నాడు. హిజ్కియా గోడ వైపుకు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేను నా జీవితంలో నేను ఏ ఏ మంచి కార్యాలు చేశానో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకో అని అడిగినప్పుడు వెంటనే ఇంకా యెషయా అతనికి ప్రవచనం చెప్పాడు. నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉండు, నీ ఇల్లు చక్కదిద్దుకో, ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతావు అని చెప్పినప్పుడు అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వెంటనే ఇంకా యెషయా ఆ ద్వారం అక్కడ మొంగులి కూడా దాటిపోలేదట. అంత లోపలనే ప్రభు యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళు, హిజ్కియాతో చెప్పు, నేను నీ కన్నీటిని చూస్తున్నాను, నీకు నేను 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగిస్తున్నాను అని. ఎంత అద్భుతమైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం ఎందుకు భయపడుతూ ఉంటాము? ఏ పరిస్థితుల్లో కూడా మనం దిగులు పడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఆయన మనతోనే ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనా నా నుండి దాక్కోగలడా అని అంటున్నాడు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కుంటానులే అని ఎవరైనా అనుకున్నట్లయితే ఎవరు అలా దాక్కోలేరు. ఇది భయపెట్టడానికి కాదు, కానీ ఇది మనకు ధైర్యం ఇవ్వడానికి. మన కన్నీళ్ళు ఆయనకు తెలుసు, మన హృదయంలోని భారాలు ఆయనకు తెలుసు. మనకు ఎదురవుతున్న సమస్యలు, అన్యాయాలు, అనారోగ్యాలు, కుటుంబ ఇబ్బందులు ఇవన్నీ ఆయన దృష్టిలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రాత్రి ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను మర్చిపోలేదు, నీవు కనిపించకుండా పోయిన వాడివి కాదు. ఆయన సన్నిధి నిన్ను కూడా చుట్టుముట్టి ఉన్నది. ఇప్పుడు కూడా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి దావీదు రాసిన కీర్తన 139వ కీర్తన మనం చదివినట్లయితే కొన్ని అంశాలు దేవుడు మనకు ఎంత సన్నిహితంగా ఉంటాడు అనేది మనకు తెలుస్తుంది. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు తెలిసే ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని చెప్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొన్నను నీవు అక్కడనూ ఉన్నావు.
నేను వేకువరేకలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఈ అద్భుతమైన మాటల ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన మనతో ఎల్లకాలం ఉన్నాడు, అన్ని సమయాలలో ఉన్నాడు. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడవద్దు. భయం వేసినప్పుడు వెంటనే దేవుడు నీ దగ్గరే ఉన్నాడని గుర్తు చేసుకో. అంతేకాదు, ఈ రాత్రి మన హృదయాలను పరిశోధించుకుందాం. ఎందుకంటే దావీదు అడిగినట్లుగా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని ఏ విధంగా అయితే అతను ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనతో ఉన్నాడు, ఎప్పుడు కూడా దిగులు చెందవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధిలో వినయ మనస్కులమై నిలబడుతూ ఉన్నాం తండ్రి. నీవు మాకు దగ్గరనున్న దేవుడవు. మేము ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీవు మమ్మల్ని చూస్తున్నావని ఈ వాక్యం ద్వారా మాకు ధైర్యం ఇచ్చినందుకు వందనములు తండ్రి. ఈ రాత్రి బాధలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఒంటరితనంతో ఉన్న వారికి నీ సన్నిధిని అనుభవింపజేయండి. మా తండ్రి, రోగములతో పోరాడుతున్నటువంటి వారికి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు, ఐసీలో ఉంటున్నారు, వారిని కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారు, వారికి నెమ్మదిని అనుగ్రహించండి. భయపడుతున్న వారికి ధైర్యాన్ని అనుగ్రహించండి. నిరాశలో ఉన్న వారికి నిరీక్షణను, కన్నీరు కారుస్తున్న వారికి ఓదార్పును ప్రసాదించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మా కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వృద్ధులను దీవించి మంచి ఆరోగ్యంతో నింపండి. చిన్న బిడ్డను దీవించి వారిని దయందును మనుషుల దయందును వర్ధిల్లున్నట్లుగా సహాయం చేయండి. మా కుటుంబాలను నీ రక్షణలో ఉంచండి తండ్రి. ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో అలాంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా, ప్రతి ఒక్కరిని తెలుసుకునేలాగా నీ సిలువ విలువను అర్థం చేసుకొని గ్రహించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. వ్యసనాలలో ఉన్న వారికి ఏ శ్రమలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఇంటిలో నీ సమాధానము, ప్రేమ, ఐక్యత నింపుమని వేడుకొంచున్నాం. శత్రువు వేస్తున్న ప్రతి ఉచ్చును కూడా ఛేదించమని వేడుకొంచున్నాం. ప్రతి శత్రువు కార్యాలు లయం చేయమని ప్రార్థిస్తున్నాం. చెడు ఆలోచనలను తొలగించండి. మమ్మల్ని నీ నీతి మార్గంలో నడిపించండి. మాలో ఉన్న మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మా ఇలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మాలో ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయండి. దేవా, ఎవరైతే రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారు శోధనలో చిక్కుకొనకుండా కాపాడండి. అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయండి. విద్యార్థులను దీవించి మంచి ఆరోగ్యము, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి. మా తండ్రి దేవా, ఎవరైతే అనేక ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారికి విడుదలనిచ్చి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రయాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి తండ్రి. ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వారిని కూడా దీవించి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి. వారి హృదయాలలో ఉన్న వేదన, భారము అన్నీ తీసివేసి క్షమాపణ గుణంను అనుగ్రహించి సంతోషకరమైన నిద్ర, ప్రశాంతకరమైన నిద్ర అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు మా పైన ఎలాంటి సాతాను శక్తులు పనిచేయకుండా లయం చేయండి. ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా నీ పరిశుద్ధమైన సురక్షితమైన రెక్కల నీడలో మమ్ములను కప్పండి. దేవా, రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము. ఏ తెగులు మా గుడారం సమీపించదని నమ్మకంతో, విశ్వాసంతో నేను స్తుతిస్తున్నాము. మంచి నిద్రను అనుగ్రహించండి నాయన, రెస్ట్ అనుగ్రహించండి తండ్రి. నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కాపలాగా ఉంచమని వేడుకొంచున్నాం. ప్రమాదం నుంచి, అపాయముల నుంచి, అకస్మాత్తుగా సంభవించే కీడుల నుంచి కాపాడండి తండ్రి. మరి ఉదయకాలం సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించుటకు సహాయం చేయండి. మా జీవితం అంతా నీ సన్నిధిలోనే నడవాలని, నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా మేము జీవించాలని మాకు అలాంటి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాము. దేవా, మంచి రెస్ట్ అనుగ్రహించి ఉదయకాలంన ఆరోగ్యంతో, నీ నూతనమైన నీ యొక్క కృపతో, వాత్సల్యంతో మేము మా పనులలోకి ప్రవేశించుటకు సహాయం చేయమని
యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ రాత్రి నిద్రించడానికి ముందు ఈ వాక్యాన్ని విశ్వాసంతో ప్రకటించండి. నా దేవుడు నాకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన నన్ను చూస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు, నన్ను ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఈ వాక్యాన్ని మీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోండి. దేవుని సమాధానము ఈ రాత్రి మీ హృదయాలను, మీ కుటుంబాలను కాపాడునుగాక. దేవుని కృపా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఇది రికమెండ్ అవుతుంది. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.